నాకెంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే మా ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత నన్ను చూడ్డానికొచ్చింది. అది కూడా మిన్నీ ఫస్ట్ బర్త్‌డేకి. లాస్ట్ టైమ్ నా పెళ్ళికొచ్చింది. తర్వాత ఇప్పుడే 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చిందనమాట. కాలేజ్ డేస్‌లో చాలా అనుకుంటాం. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా ఒకరినొకరు ఖచ్చితంగా మీట్ అవ్వాలి. అస్సలు మిస్ అవ్వకూడదు అనేసి. మీట్ అవ్వకపోయినా అట్‌లీస్ట్ కాంటాక్ట్‌లో అయినా ఉండాలి. రెగ్యులర్‌గా మాట్లాడాలి. ముందు ఇప్పుడు ఎలా ఉన్నాం, తర్వాత కూడా అలాగే ఉండాలి లైఫ్ లాంగ్ అని ఎన్నెన్నో అనుకుంటాం కానీ అదంత ఈజీ కాదు. పెళ్ళైన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. అస్సలు టైం ఉండదు ఒకరితో ఒకరు మాట్లాడడానికి. అయినా కూడా టైం కల్పించుకొని నా కోసం మా మిన్నీ ఫస్ట్ బర్త్‌డేకి వచ్చింది నా ఫ్రెండ్. కరోనా తర్వాత పెళ్ళికి ముందు నేను నెల్లూరులో 3 మంత్స్ ఒక కంపెనీలో జాబ్ చేశాను. అక్కడ నా ఫ్రెండ్ అనమాట తను. ప్రతి ఒక్కరికి లైఫ్‌లో కొన్ని మెమోరీస్ ఉంటాయి. నా లైఫ్‌లో ఆ 3 మంత్సే మెమరబుల్ డేస్. అస్సలు మర్చిపోలేను. లైఫ్‌ని ఎంజాయ్ చేయడం అంటే ఆ 3 మంత్స్ మాత్రమే. నేను బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్‌తో. ఆ తర్వాత పెళ్లి ఫిక్స్ అవ్వడం, వెంటనే పెళ్లి అవ్వడం, తర్వాత పిల్లలు, లైఫ్ బిజీ అయిపోయిందనమాట. అందరిని కలవడానికి అస్సలు కుదరట్లేదు. సో ఇలాంటి బిజీ లైఫ్‌లో మన కోసం ఒకరు రావడం అంటే గ్రేటే అసలు. అది కూడా చాలా లాంగ్ హైదరాబాద్ నుండి వచ్చింది. ఇంకా మా ఇంటికి ఎవరొచ్చినా దగ్గరలో ఏమైనా స్పెషల్‌గా టేస్ట్ చేయాలన్నా మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాము. మాకు దగ్గరలో ఉన్నది ఇది మాత్రమే. తను రావడమే కాకుండా మిన్నీ కోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చింది. అది మీరు ఈ వీడియోలోనే చూసారు. కనిపెట్టి కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.